Welcome to Speed News. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో అరణ్య భవన్లో పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ ఆర్ఎండబ్ల్యూఎల్ సమావేశమయ్యారు. ముందుగా శ్రీనివాసరావు మృతికి నివాళులు అర్పించిన అధికారులు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఓ శనిలా పట్టి వ్యవస్థల్ని నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆక్వా సదస్సులో టీడీపీ అధినేత మాట్లాడుతూ ప్రభుత్వ ధనదాహం, అహంకార ధోరణికి ఆక్వా రైతులు బలైపోతున్నారన్నారు. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ పోవడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అని బల్లకొట్టి చెబుతున్నామన్నారు సిపిఐ నాయకులు. కప్పం ఇవ్వలేదని 2019లోని అనుచరులు బెదిరించలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్లో దారుణం జరిగింది. మానసిక పరిస్థితి సరిగా లేని తమ్ముడు సురేష్ కుమార్ ను అన్న ఆంజనేయులు బండారాయితో తలపై మోదీ హత్య చేశాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోలపై విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లకు ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఆందోళన బాటపట్టారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యుఎస్ఎన్ఆర్ఐ ఇఫ్తాకర్ షరీఫ్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పేరు అనవసరంగా కొన్ని మీడియా ఛానల్స్ వారు ప్రస్తావనకు తెచ్చారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గత 2 ఏళ్లుగా భక్తుల కోలాహలం లేక కల తప్పిన అమ్మవారి సన్నిధి భారీ భక్తుల జనసందోహంతో కలకలలాడుతోంది. పోస్టల్ స్టాంప్స్ల ద్వారా చరిత్ర తెలుసుకోవచ్చునని పోస్టు మాస్టర్ జనరల్ డిఎస్విఆర్ మూర్తి తెలిపారు. 13వ రాష్ట్ర స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ఈ నెల 23న విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ శుభలక్ష్మి కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. ప్రతి ఏటా విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రధానోత్సవం జనవరి 18న నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బళంపేటలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్ లో మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 8 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ ప్రజలు మద్దతు లభించిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. నాయి బ్రాహ్మణుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కు జాతీయ బీసీ దళ అధ్యక్షులు ద్రోండ్ర కుమారస్వామి మెమోరాండం సమర్పించారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దీంతో విషయం పసిగట్టిన పాలక మండలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి సమయాలలో ఆవులను దొంగలిస్తున్న ముఠాను నాచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాచారంకు చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి తమ ఆవులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాచారం పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద నుండి గాంధీ సర్కిల్ వరకు టీడీపీ అనుచరులపై వైసీపీ నాయకుల దాడికి నిరసనగా జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి సిబి రోడ్ నందు మౌన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. కడన జిల్లా వేంపల్లె మండలం తాళ్లపల్లె సమీపంలోకి రాగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పులివెందుల ఏరియా ఆసుపత్రి డాక్టర్ లక్ష్మీప్రియ సిబ్బందితో కలిసి బస్సులోనే డెలివరీ చేశారు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలంలోని హెచ్ మురవని సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అదే గ్రామానికి చెందిన మాల వీరేష్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి పొలాల్లో పడేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు మార్గం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ను అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 3.5 ఏళ్ల పాలనలో జిల్లాలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదని టీడీపీ నేత కూన రవి ప్రశ్నించారు.
భూ రీసర్వే పుణ్యమా అని గ్రామాల్లో ప్రజలు కొట్టుకుంటున్నారని, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనతేనని మండిపడ్డారు.